హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈ వీడియో అయితే సండే రోజు తీసిందనమాట. ఉదయాన్నే మా వారు అయితే మార్కెట్కి అయితే వెళ్ళారు. బాపట్లో మాకు ఇది ఫిష్ మార్కెట్ అనమాట. ఇక్కడ అన్ని రకాల దొరుకుతాయి అన్నమాట. ఇంకా చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు, ఇంకా ఏమైతే కావాలో అన్నీ దొరుకుతాయి నాన్ వెజ్ తినే వాళ్ళకి మట్టుకి. ఇంకా సండే చూస్తే ఇంత రద్దీగా ఉండదన్నమాట. మార్కెట్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇంకా మా వారు మా పిల్లలు ఏదైతే తింటారో అవే తీసుకొస్తాం వారం వారం. ఇంకా మా వారు అయితే మా పాప అయితే రొయ్యలు అడిగింది, అందుకని అవైతే తీసుకొచ్చారు. ఇంకా ఆదివారం కూడా ఫ్రెష్గా కూరగాయలు అయితే దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఆదివారమే వారానికి కావాల్సిన కూరగాయలన్నీ తీసుకొస్తామన్నమాట. ఇంకా ఉదయాన్నే బాక్సులు పెట్టే హడావిడి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఫ్రెష్గా దొరుకుతాయి ఆ రోజే. అందుకని వారానికి సరిపడా కూరగాయలు తీసుకొచ్చి, ఇంకా ఆదివారం అనుకుంటాం కానీ అస్సలు రెస్టే ఉండదండి. ఇంకా ఇంట్లో పనులే బోళ్ళు ఉంటాయి. ఇంకా వారానికి ఒకసారి నేను ఇంట్లో దుప్పట్లు అవి ఉతుకుతూ ఉంటాను. ఇంకా సండే రోజు ఉదయం లేచిన కాంచి ఉతకటం, ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇదే సరిపోయింది. ఇంకా ఇక్కడ మా సాయి స్ట్రాబెర్రీ తెచ్చుకున్నాడంట, అవి చూపిస్తున్నాడు. చిన్నపిల్లలకు కదా, తెలియలేదు కదా, అందుకని కొన్ని పాడైపోయినాయి. బాక్స్ కదిలించరు, మనం చూసుకొని ఇవ్వరు, బాక్స్ అమ్మేస్తారు కదా, కొన్ని పాడైనవి అవే చూపిస్తున్నాడు. ఇంకా ఇక్కడ చట్నీలకు సంబంధించి పల్లీలని, ఇంకా శనగపప్పు అవన్నీ తీసుకొచ్చారు మా వారైతే. ఇంకా నాకు ఏవైతే కావాలో సండే రోజు అవైతే తీసుకొచ్చి ఇస్తారనమాట. ఈ ఆదివారం ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. ఒక్కోసారి సండే కూడా పనికి వెళ్ళిపోతారనమాట. ఇంటికాడ ఉన్న రోజు మటుకి ఏమేమి అవసరమో అవన్నీ తీసుకొస్తారు. ఇంకా పిల్లలకు కూడా తెలియాలి కదా మనం ఏమైతే కొంటున్నామో అనేసి. ఇంకా సాయిని కూడా తీసుకువెళ్ళి ఇంకా చూపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇంకా వాడు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా పిల్లలు, ఇంక వెళ్ళి తీసుకురావాలి కదా అప్పుడప్పుడు. ఇంకా ఇంట్లో మా వారు పనికి వెళ్ళినప్పుడు సాయి కొట్టు దగ్గరికి వెళ్ళి అవసరమైనవి తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా కూరగాయలు సర్దుతా ఉన్నాను. ఇవిగోండి పక్కన రొయ్యలు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది మళ్ళీ వాష్ చేయాలి, శుభ్రంగా క్లీన్ చేసి తీసుకొస్తారనమాట. ఇంకా మనం ఎక్కువగా చికెన్లు తింటూ ఉంటాం కానీ చికెన్ అయితే అస్సలు తినకూడదంట. చికెను, పాలు, ఇప్పుడు ప్యాకెట్ పాలు, ఈ చికెన్ కూడా కోడి వారం 2 వారాల్లోకి కోడి ఎదిగిపోతుంది కదా, ఆ చికెన్ తినటం వల్ల పిల్లలు తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారంట. ఈ పాల వల్ల కూడా పిల్లలు 10 ఏళ్ళ వయసులోనే మెచ్యూర్ అయిపోతున్నారు. మరీ దారుణం కదా, చాలా కెమికల్స్తో ఈ చికెన్ అనేది, పాలు అనేది తయారవుతున్నాయి. అప్పుడప్పుడు పిల్లలకి చేపలు, ఇలాంటి రొయ్యలు అలవాటు చేయండి, అవి ఆరోగ్యానికి మంచిదంట. ఈ ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది కదా చేపల్లో కూడా, కంటికి చాలా మంచిది. అందుకని అవే అలవాటు చేస్తూ ఉండాలి. మనం చికెన్ పిచ్చి మీద చికెన్ తింటూ ఉంటాం. రొయ్యల్ని ఉప్పు, పసుపు వేసి ఒకసారి కడిగిన తర్వాత నిమ్మకాయ కూడా వేసి కడగాలన్నమాట. కడిగినాక మళ్ళీ కొంచెం ఉప్పు, పసుపు వేసి ఇలా ఉడకబెట్టాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా మనం ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే గోంగూర వేసుకొని వండుకున్నా బాగుంటుంది, లేకపోతే టమాటా రొయ్యలు అయినా చాలా బాగుంటుంది అన్నమాట. ముందు ఇలా ఉడకబెడితే ఇంకా దాంట్లో సాగే గుణం అనేది పోతుంది, ముక్క కూడా గట్టిపడుద్ది. ఇలా అయితే ఉడకబెడతాను నేను చేసేటప్పుడు. ఇంకా టమాటా రొయ్యల కూర వండుతున్నాను కదా, దానికి కావాల్సింది కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, ఇంకేం లేవు. ఆ స్మెల్కి మా కన్నయ్య చూడండి, ఏంద్రా ఏం తింటా స్మెల్ వస్తుందంట కన్నయ్య. ఇంకా ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది. టమాటా రొయ్యల కూర అయితే చేసేసాను. ఇంకా ఇదైతే గోంగూర వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఆ రోజు నాకు గోంగూర అనేది దొరకలేదు. ఇంకా మా వారు టమాటా వేసి వండేసేయమన్నారు. బాపట్లో అయితే దొరుకుతాయి కూరగాయలు వెళ్ళేటప్పుడు, మర్చిపోయారంట. గోంగూరలో అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఒకసారి గోంగూరలో ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈ టమాటాలో కొంచెం తీయగా ఉన్నట్టు ఉంటుంది టమాటా రొయ్యలు వండితే, కానీ ఈ టేస్ట్ కూడా నచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా రైసు, కర్రీ అయితే వండాను, చాలా తక్కువే వండాను. బయట భోజనానికి పిలిచారనమాట, అక్కడికి వెళ్దామనేసి. ఇంకా అమ్మ అయితే ఈ కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ ఉంటాయి కదా కట్ చేసి ఇస్తుంది. కొంచెం అమ్మ వచ్చినప్పుడు కొంచెం హెల్ప్గా ఉంటుంది. ఇంకా అమ్మకు పని లేనప్పుడు వచ్చి నా దగ్గరే ఉంటుంది అన్నమాట.
ఇంకా అలాంటప్పుడు ఇలా ఇంకా మా సాయికి అయితే ఇక్కడ తోటకూర అయితే ఫ్రై చేస్తున్నాను. సాయికి చంపవాపుళ్ళు వచ్చినాయి కదా, నాన్ వెజ్ అనేది ఏం పెట్టట్లేదన్నమాట. ఇంకా చంపవాపుళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా ఒక నెల పాటు నాన్ వెజ్ అనేది ఏం పెట్టకూడదు. ఇంకా ఆకుకూరలు, దొండకాయ, బెండకాయ అలాంటివి అయితే పెట్టాలి. ఇప్పుడు వాడికి కూడా అదే పెడుతున్నాను. జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. ఇంకా చంపవాపుళ్ళు కూడా అమ్మవారు పోసినట్టేనంట, వాటికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడైతే సండే రోజు ఇంకా నైట్ 8 అలా అవుతుంది. ఇంకా వాడైతే వర్క్ గుర్తుకొచ్చింది వాడికి. ఇప్పుడు సండే వచ్చిందని ఆటలాడి ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 9 అయింది. 9 దాకా ఇప్పుడు టైం కుదిరి చాట్ తెచ్చుకొని ఇప్పుడు రుద్దుతున్నాడు అన్నమాట. మేడం తన్నిద్దని భయం ఉన్నట్టయితే పొద్దునుంచే చేసేవాడు ఈ హోంవర్క్ అంతా. ఇప్పుడు పడి నన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు నువ్వు. సాయి మాట్లాడు. అసలు మా చిన్నప్పుడు మేము అసలు హోంవర్క్ చేయమని మా అమ్మ మా నాన్న చెప్పేవాళ్ళే కాదు తెలుసా, మేమే చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మీకు దగ్గరుండి రాపిచ్చి మీ సగం వర్క్ మేమే చేస్తున్నాం కదా, అయినా కూడా ఏందిరా అసలు చదవరు. మా పాప బాగా చదివిద్ది, వీడే మా సాయి అసలు చదవడు, బ్యాడ్ బాయ్. చూడండి చాట్ మీద పడి ఎలాగేస్తున్నాడు. అసలు ఈ రోజుల్లో పిల్లలకి మేడమ్స్ తంతారని భయమే లేదండి. నేనైతే వాళ్ళ మేడంకి బాగా తన్నమని చెప్పొచ్చాను. కొంతమంది పేరెంట్స్ రిపోర్ట్ చేస్తున్నారంట, మా పిల్లల్ని ఎందుకు కొడుతున్నారు, కొట్టొద్దని చెప్పేసి. కొట్టకపోతే చదివేట్టు వచ్చిద్దండి, వాళ్ళకి భయం ఉండాలి కదా. మా సాయికి మటుకు అసలు భయమే లేదు. భయం ఉందంటారా నీకు మేడమ్స్ అంటే? ఏ మేడం అంటే భయం ఎక్కువ? హిందీ మేడం అంటే భయమా? అందుకే నా హోంవర్క్ 9 చేస్తున్నా. ఇంకా సండే కదా కొంచెం గ్యాప్ దొరికిందని వదిలేసాను. కొంచెం ఆడుకొని వచ్చి నైట్ మటుకు గుర్తుకొచ్చిందంట. ఇంకా ఇప్పుడు కూర్చొని ఈ అక్షరాలన్నీ రాస్తున్నాడు. హిందీ చార్ట్ ప్రిపేర్ చేసుకురమ్మన్నారంట, అందుకని ఇప్పుడైతే రాస్తున్నాడు. ఇప్పుడు పిల్లలందరూ అసలు భయం ఉంటే కదా, పిల్లల్ని మేడమ్స్ కొడతారనే భయం ఉంటే కదా, పిల్లల్ని కొట్టారంటే పేరెంట్స్ వెళ్ళి ఇంకా తగువాడు వస్తున్నారు, మా పిల్లల్ని ఎందుకు కొట్టారు, ఎట్లా అయితే పోతే పిల్లలు ఎలా ఫినిష్ చేశాడు చివరికి. టైం చూడండి ఇప్పుడు 10 అవుతుంది. ఈ గ్యాప్లో వెళ్ళి భోజనం కూడా తినేసి వచ్చేసాము. హిందీ ఆలు రాసేసాడు. మడిచేసే ఇంకా ఈ గ్యాప్లో మా పాపకి భోజనం కూడా ఇచ్చేసాము. అప్పటికి 9:30 10 అలా అవుతుంది. ఇంకా మా వారైతే ఒక పక్కన కూర్చొని ఉన్నాడు, టైం ఎంత అవుతుంది అని అరుస్తూ ఉన్నాడు. పెందలాడే హోంవర్క్ చేయించుకోవచ్చు కదా అని నన్ను తిడుతున్నారు. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ చార్ట్ మీద సాయి తన పేరు అయితే రాసుకుంటున్నాడు అనమాట ఇక్కడ. ఇంకా మా అన్నయ్య కూడా నిద్ర వచ్చేసింది అనమాట, చూసారుగా పక్కన పడుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి.